నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. నేను ఇప్పుడు చూపించే ఈ విగ్రహ రూపం గత 24 సంవత్సరాలుగా మా డాడీ మరియు అతని ఫ్రెండ్స్తో కాలనీ వాసులతో అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటుంది. నవరాత్రి మొదటి రోజున నవరాత్రిలో దుర్గామాత యొక్క 9 అవతారాల్లో మొదటి రూపమైన శైలపుత్రి దేవిని పూజిస్తారు. శైలపుత్రి అనే పేరు శైల అనగా పర్వతం, పుత్రి అనగా కుమార్తె అని అర్థం. ఆమె హిమాలయ పర్వతరాజు కుమార్తె, అందుకు ఆమెకు శైలపుత్రి దేవిగా పిలువబడింది. శైలపుత్రి దేవి పూర్వజన్మలో దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె సతీదేవి. సతీదేవి చిన్నప్పటి నుండి పరమశివుని మీద అపారమైన భక్తి ఉండేది. తను పెళ్లి చేసుకోవాలి అంటే శివునికి మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేసింది. తండ్రి దక్షకుడి మాట సంబంధం లేకుండా తన అభిప్రాయంతో పట్టి పట్టనట్టు వదిలేసి శివునికి వివాహం చేసుకుంది. దక్ష మహారాజు శివుణ్ణి నికృష్టమైన వాడిగా భావిస్తూ తన కుమార్తెను శివునికి ఇచ్చినందుకు తృప్తి చెందలేదు. అదే సమయంలో ఒకరోజు మహాయజ్ఞాన్ని చేస్తుండగా దేవాది దేవతలను అందరినీ ఆహ్వానించాడు దక్ష మహారాజు. కానీ తన కుమార్తె, భార్య, అల్లుడైన శివుణ్ణి యజ్ఞానికి ఆహ్వానించలేదు. అల్లుడైన శివుణ్ణి అవమానించడం సహించలేక యజ్ఞస్థలానికి వెళ్లి సతీదేవి అక్కడ తన తండ్రిని, భర్తను అవమానించిన మనస్తాపంతో యోగాగ్నిలో తన ప్రాణాన్ని త్యాగం చేసింది. ఈ ఘటన తర్వాత శివుడు తన కోపాన్ని వెదజల్లాడు. వీరభద్రుణ్ణి సృష్టించి దక్షుని యజ్ఞం ధ్వంసం చేయించాడు. దక్షును సంహరించిన తరువాత దేవతలు దక్షుణ్ణి మేక తలకాయను అమర్చి తిరిగి జీవింపజేశారు. కానీ సతీదేవి ఆత్మార్పణం చేసిన తరువాత ఆమె హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా పునర్జన్మనిచ్చింది. సతీదేవి ఈ జన్మలో కూడా పరమశివుని తన భర్తగా పొందాలని తీవ్ర తపస్సు చేసింది. పార్వతీదేవిగా శైలపుత్రి మళ్లీ జన్మించి శివుని వివాహమాడింది. శైలపుత్రి దేవి నంది పైన అంటే ఎద్దు పైన కూర్చుని ఉంటుంది. ఆమె కుడి చేతుల త్రిశూలం, ఎడమ చేతుల కమలం పట్టుకొని దర్శనమిస్తుంది. ఆమె నొసట చంద్రవంక ఉంటుంది. శైలపుత్రి దేవి భూమి, స్థిరత్వం, మూలాధార చక్రానికి ప్రతీక. ఆమె భక్తులకు స్థిరత్వం, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. శైలపుత్రిక అనగా హిమవంతుని కుమార్తె, అనగా పర్వతరాజు, కొండల రాజు యొక్క కుమార్తె. అందుకే ఈమెకి భూమి, పృథ్వీ అనే పేర్లు ప్రసిద్ధి గావించినది. మరియు నవరాత్రి మొదటి రోజున శైలపుత్రి దేవిని పూజించడం వలన జీవితంలో కొత్త ప్రారంభాలకు మంచి పునాది ఏర్పడుతుందని ప్రజలు నమ్ముతారు. ఆమె ఆరాధన మనస్సును ప్రశాంతంగా ఉంచి ఎలాంటి అడ్డంకులైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తినిస్తుంది. అందుకే మనందరం ఈరోజు శైలపుత్రి దేవిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ మన కోరికలను నెరవేర్చమని అడుగుదాం. అందరికీ ధన్యవాదములు. ఇట్లు మీ శ్రేయోభిలాషి.